ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శాండీ ఎడిట్స్. ఫ్రెండ్స్ మీరు కనుక నా ఛానల్కి కొంచెం కొత్తగా విజిట్ చేసి మాత్రం ప్లీజ్ నా ఛానల్ని కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకు కొంచెం ఒక సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తే ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ మాత్రం డైలీ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. అయితే కొంచెం ఈ 2-3 డేస్ నుంచి నేను డైలీ ఒక 1 వీడియో కూడా పెట్టలేకపోయాను ఫ్రెండ్స్. అయితే కొంచెం పర్సనల్ వర్క్స్ వల్ల అయితే వీడియో అయితే అప్లోడ్ చేయలేదు. నేను ఇప్పటి నుంచి రెగ్యులర్గా అయితే వీడియోస్ వస్తున్నాయి ఫ్రెండ్స్. కొంచెం నాకు సపోర్ట్ చేయండి ఓకే. నాకు ఇన్స్టాలో అయితే ఈ విధంగా సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. నాకు యూట్యూబ్లో కూడా కొంచెం అదే విధంగా సపోర్ట్ చేయండి. దీనికి సంబంధించిన బీట్ మార్క్ ప్రీసెట్స్ అన్నీ ఇచ్చాను. చాలా అంటే చాలా సింపుల్గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకు కొంచెం ఇది 3Dలో ఉంటుంది ఓకేనా. మనకి జస్ట్ మీ ఫోటో పెట్టుకొని అక్కడ మీ నేమ్ యాడ్ చేసుకోవడమే చాలా అంటే చాలా సింపుల్. దీనికి సంబంధించిన ఫండ్స్ అండ్ లింక్స్ ఫుల్ ప్రాజెక్ట్ మొత్తం ఇచ్చాను. కింద నా వెబ్సైట్లో ఉంటుంది. ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ డిస్క్రిప్షన్ దాన్ని క్లిక్ చేసుకుని ఫ్రెండ్స్ వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది. కొంచెం పైకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ బీట్ మార్క్ అంటే ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్స్ అండ్ ఫుల్ ప్రాజెక్ట్ XML అక్కడ మనకు తెలుగు ఇక్కడ ఫంట్ కూడా మొత్తం ఉంటాయి. సింపుల్గా వాటిని ఎలైట్ మోషన్కి అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇప్పుడైతే మనం ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం ఓకేనా. ఫ్రెండ్స్ మీరు రీసెంట్గా ఎలాంటి ఫైల్స్ కానీ షేక్ ఎఫెక్ట్స్ కానీ ఎలైట్ మోషన్కి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ చూసారు కదా మనకి ఇక్కడ దేవరా ఎడిట్స్ బై శాండీ ఎడిట్స్ మనకైతే ఈ విధంగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. మనకని ఇక్కడ మనకు 3Dలో కనిపించదు ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఇక్కడ కెమెరా ఆప్షన్ ఆన్ చేయలేదు కాబట్టి మీకు 3Dలో ప్రివ్యూ కనిపించదు. కానీ ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ఇక్కడ ఈ కెమెరా ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని మనకు కెమెరా సింబల్ని ఆన్ చేసుకొని ఆటోమేటిక్గా అది 3Dలోకి అయితే కన్వర్ట్ అయిపోతుంది కదా. ఒకసారి మీరు చూసుకోవచ్చు అంటే మీ ఫోటో యాడ్ చేయకముందుకు చూసుకోవచ్చు. అంటే మీ ఫోటో యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. మీ ఫోటో యాడ్ చేయకుంటే ఈ విధంగా వస్తుంది. ఫస్ట్ చూసుకోండి. ఇక్కడ చాలా నీట్గా వస్తుంది. ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు కింద ఇక్కడ మీ నేమ్ దేవరా ప్లేస్లో మీ నేమ్ అయినా ఇక్కడ మన దేవరా NTR సార్ ప్లేస్లో మీ ఫోటో యాడ్ చేసుకోవడమే చాలా సింపుల్. నేను 1 క్లిక్లోనే చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ఏం చేయాలంటే మీరు ఆ ఫోటోని రీప్లేస్ పెట్టడం కంటే ముందు మీ ఫోటో మాత్రం PNG ఫార్మాట్లో ఉండాలి ఫ్రెండ్స్. అది మీరు PNG ఫార్మాట్లోకి మీరు బ్యాక్గ్రౌండ్ మాత్రం ఎరేజ్ చేసుకోండి ఫ్రెండ్స్. అది మనకు చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. లేకపోయినా మీరు పిక్చర్లో కూడా ఎరేజ్ చేసుకోవచ్చు ఓకేనా. అంత కాబట్టి మనకు రిమూవ్ బీజీ నుండి కూడా మీరు బ్యాక్గ్రౌండ్ మాత్రం ఎరేజ్ చేసుకోవచ్చు. చాలా వెబ్సైట్స్ ఉన్నాయి కాబట్టి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఎందుకంటే చాలా మందికి తెలిసే ఉంటుంది బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా రిమూవ్ చేయాలని ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు బ్యాక్గ్రౌండ్ మాత్రం ఒక ఫోటో బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసుకొని పెట్టుకోండి. దీంట్లో పెట్టాల్సిన ఫోటో ఇప్పుడు సింపుల్గా చెప్తాను ఓకే. ఇక్కడ NTR సార్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. సింపుల్గా కలర్ అండ్ ఫిల్ ఇక్కడ మనకు స్టార్ అంటే మీడియా మీద క్లిక్ చేసుకొని మీ గ్యాలరీ ఓపెన్ అయిపోతుంది. నేను ఎగ్జాంపుల్కి వితౌట్ ఫోటో చూపిస్తాను అక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయకుండా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మనకు బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేయకపోతే ఈ విధంగా గలీజ్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్. మనకు బిఫోర్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్టర్ బ్యాక్గ్రౌండ్ చూడండి. మనకు బ్యాక్గ్రౌండ్ కట్ చేసుకొని మీరు PNG ఫార్మాట్ ఉంటే ఆటోమేటిక్గా ఈ ఫోటో దానికి రీప్లేస్ అయిపోతుంది ఫ్రెండ్స్. మీరు ఏం టచ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఫోటోకు ఉన్న ప్రతి ఎలిమెంట్స్ మొత్తం ఆ ఫోటోకి యాడ్ అయిపోతాయి. కీ యానిమేషన్స్ కానీ మనకు కెమెరా ఆప్షన్స్ మొత్తం ఓకేనా. జస్ట్ మీరు చేయాల్సింది ఏం లేదు ఓకేనా. మనకు ఫోటో అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇక్కడ మనకు కెమెరా అయితే మనకు ఫోటో మాత్రం రీప్లేస్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేయాలి మనం టెక్స్ట్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఇది కూడా ఓకే. ఇక్కడ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకు ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. మనకు ప్రతి లెటర్ని క్యాపిటల్లో పెట్టేసుకోండి ఓకేనా. ప్రతి లెటర్ని క్యాపిటల్లో పెట్టేసుకుని ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ మనకు శాండీ ఎడిట్స్ అని సెర్చ్ చేద్దాం ఓకేనా. శాండీ అని చెప్పారు చూసారా ఫ్రెండ్స్. ఆటోమేటిక్గా మనకు దేవర్ అదే కలర్లో మనకు సింపుల్గా ఈ ఫంట్ కావాలంటే మాత్రం ఈ ఫంట్ లింక్ కూడా ఇచ్చాను ఫ్రెండ్స్. ఆ ఫంట్ని ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాతనే మీరు బీట్ మార్క్ ప్రీసెట్స్ వాటిని ఇంపోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆటోమేటిక్గా దాంట్లో డిఫాల్ట్గా మనకు ఫంట్ యాడ్ అయిపోతుంది ఓకేనా. లేకపోతే మీరు మొత్తం ప్రీసెట్స్ మొత్తం ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మీరు ఫంట్ ఇన్స్టాల్ చేస్తే అప్పుడు మీకైతే ఫంట్ రాదు. మళ్ళీ మీరు ఫిజికల్గా మనం పెట్టుకోవాల్సింది ఓకేనా. ఈ విధంగా మీరు సింపుల్ ఫ్రెండ్స్ ఓకేనా. ఈ విధంగా అయితే మీరైతే నేమ్ని కూడా ఎడిట్ చేసుకోవచ్చు. మొత్తం వన్స్ మీరు ప్రివ్యూ చేసుకొని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అంత ప్రాపర్గా వస్తుందో రావట్లేదు ఓకేనా. ప్రివ్యూ చేసుకొని మనకు సింపుల్గా మనకు పైన షేర్ మీద క్లిక్ చేసుకొని మీకు నచ్చిన రెజల్యూషన్లో వీడియో అయితే ఎక్స్పోర్టింగ్ పెట్టుకోవచ్చు ఓకేనా. ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే ప్లీజ్ నా ఛానల్ని కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. మీకు ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ నేను చాలా బాగా నీట్గా ఎడిట్ చేసుకొని డైలీ తీసుకొస్తాను ఓకేనా. బై ఫ్రెండ్స్.